మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనాన్ని, అలాగనే పరమగీత గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనాన్ని కలిపి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటగా మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. పరమగీత గ్రంథాన్ని ఒకసారి తెరచి 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా వ్రాయబడింది, గమనించండి. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు ఏం చేయము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. అలా తల వంచి కండ్లు మూసుకొని ఈ దినపు వాక్య ధ్యానము మన ఆత్మలకు దీవెనకరమగునట్లు దేవుని సహాయం కోసం ఎదురు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమగల నీ దివ్యనామాన్ని ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకై ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ బిడలు, మీరు ప్రేమించిన నీ సంఘము, వారితో కలిసి నేను ఇదే సమయంలో సార్వత్రిక సంఘంలో కొన్ని కోట్ల మంది మీ నామాన్ని మహిమపరుస్తూ మీ సన్నిధిలో వాక్య ధ్యానం చేస్తూ ఉండగా ఆ భాగ్యంలో పాలుభాగస్థులమై నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ మాటల్లో దాచబడిన జీవాన్ని మా ఆత్మ గ్రహించినట్లు సహాయం చేయండి. మీ పక్షంగా పలకనాయన్న మీ దాసుడు వట్టివాడిని ఎరిగి మీ దాసునితోనూ నీ సంఘంతోనూ మీరు మాట్లాడండి. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులైన మీ అందరికీ మరొకసారి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ముఖాల్లో అక్కడక్కడ నవ్వు కనిపిస్తూ ఉంది. కొందరు సీరియస్గా చూస్తున్నారు అండి. నన్ను ప్రేమించి ఆయా సమయాల్లో జ్ఞాపకం చేసుకొని మీ మధ్యలోనికి ఆహ్వానిస్తున్న దాన్ని బట్టి నేను ప్రభువును మహిమపరుస్తూ మీ సంఘం పట్ల కృతజ్ఞత గలవాడినై ఉన్నాను. ప్రియులారా, ఈ హోలీ వీక్ ఆర్ ప్యాషన్ వీక్లో ఈ హోలీ మండే, ఈ మొదటి దినము చక్కగా మీరు ఇంతమంది ముచ్చటగా దేవుని సన్నిధిలో కూర్చోవడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి, విశేషంగా మీరు కానీ నేను కానీ భక్తిలోకి వచ్చిన ఆ సంవత్సరం నుంచి 30 ఏళ్ళు అయిందో, 25 ఏళ్ళు అయిందో, 40 ఏళ్ళు అయిందో చెప్పలేను, కానీ దాదాపు అన్ని సోమవారాలు ఈ మాట విన్నాం. ఫలములు లేని ఫలించని అంజూరపు చెట్టు. ప్రతి ఏడాది చెప్పుకుంటాం, అది ఫలించలేదు కాబట్టి చచ్చిపోయింది అనుకుంటాం, ఫలించకపోతే చచ్చిపోతాం అనుకుంటాం, అమ్మాయి ఎలాగైనా ఫలించాలనుకుంటాం. అది మన వల్ల కాని పని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మండే వచ్చేస్తుంది. అయితే ఈ మాట వెనుకున్నటువంటి అసలైన దేవుని ఉద్దేశం మనకు అర్థమైతే మన అంతరంగాలలో ప్రభువును సంతోషపరచడానికి కావలసిన కోరిక దానంతటది పుట్టుకొస్తుంది. ఆశ లేని వాడిని దేవుడు ఆశీర్వదించడంట. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలా అనుకుందాం. ఆశ లేకపోతే మనుషుని యొక్క బ్రతుకే నిష్ప్రయోజనంగా మారిపోద్ది. ప్రతి విధమైన దీవెనకు, కార్యాచరణకు, ఓ ఫలాన్ని పొందడానికి బేసిక్గా మనందరి బ్రతుకుల్లో ఉండాల్సింది తీక్షణమైన, లోతైన ఆశ. దావీదు చెప్పినట్టు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది అంటాడే. తృష్ణ అనేది మామూలు దాహం కాదు. మామూలు దాహం అయితే గ్లాస్ నీళ్ళతో ఆపేయచ్చు. ఇంకొంచెం ఎక్కువ దాహం అయిందంటే 1 లీటర్ నీళ్లు పోసి ఆపేయచ్చు. లీటర్ నీళ్లు పోసిన తర్వాత కూడా మళ్ళీ 10 నిమిషాలు దాహం అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా షుగర్ అయి ఉంటుంది. ఏమండి, అప్పుడు షుగర్ లేకుండా దాహం అయితే ఏం చేయాలి? ఇప్పుడు శరీరం లోపల నీరు వెంటనే ఎగ్జాస్ట్ అయిపోతుందని అర్థం. ఇంకా నీరు ఎక్కువ కోరుకుంటుంది. శరీరం బాగా లోపల అలసిపోతుంది, కష్టపడుతుందని అర్థం.
బాడీలో ఉన్న ప్రతి సెల్ ఆ వాటర్ని కావాలని ఆశపడుతుందని అర్థం. బాడీ అనగానే గుర్తు చేసుకోవాలి, మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే. మనకు కూడా ఈ విధమైన తీక్షణమైన దాహం తృష్ణ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన కనికరాన్ని పొందుకోవడం ఏమంత కష్టమైన పని కాదు. 3 విషయాలు మొదట మీ ఎదుటి పెట్టి ఆ తర్వాత ధ్యానానికి నేను సాగి వెళతాను. ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడల్లా ఆ చెట్టు ఫలించలేదు, అనేక సంవత్సరాల నుంచి వింటున్నాం. అది అంజూరపు పండ్ల కాలం కాదు, కాలంగానే కాలంలో ఫలించాలని చూడడం మర్యాద కాదు. అలా కాకపోయినా ఫలించినట్టు ఆకులు చెట్టు నిండా ఉన్నాయి. అంజూరపు చెట్ల కోసం చాలాసార్లు విన్నాం. వసంతకాలంలో అనగా ముందు శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోయాక వసంత ఋతువు రాగానే ఆ పచ్చని చిగురులతో పడదాని పూత కూడా వస్తుంది. చెట్టు నిండా పచ్చని ఆకులు వస్తే ఖచ్చితంగా దానికి కాపు ఉండి తీరాలి అన్నది ఓ బయలాజికల్ రూల్. ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు అనగానే మరి అప్పుడు ఆకులు ఉండకూడదు. ఆకులు ఉన్నాయి కనుక మన భాషలో పునాస్కాప్ అంటారు కదా, అన్సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి. మామిడి కాని కాలంలో మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి. అలా ఒకవేళ వచ్చిందేమో ప్రభువు చూశారు అనుకుంటే ఆయన దేవుడు కదా, ఆయన తెలియదా? అది పండ్ల కాలం కాదు, దీనికి పండ్లు ఉండవు, ఆకులే అంటే ఇవన్నీ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు చెప్పినట్టు యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతాలుగా రాయబడ్డాయి అంతే. ప్రతి ఈవెంట్ వెనకాల ఒక పాఠం ఉంది, ప్రతి ఇన్సిడెంట్ వెనకాల దేవుని సందేశం ఉంది. అది మనము గమనించాలని అలాగా ఆయన ప్రవర్తించడం జరిగింది. అయితే ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఫలించకపోతే శపించబడుతుంది అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడ ఈ చెట్టు ఎందుకు ఫలించాలి, ఏమి ఫలించాలి, ఈ 3 విషయాలు ఆలోచించేద్దాం. మొదటి విషయాన్ని నేను చెప్పక్కర్లేదు, ఏ చెట్టు అయినా అది చెట్టే కాదు, ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయమైనా ఏదైనా లాభసాటిగా లేకపోతే దాన్నే ఫలం అంటాం కదా. లాభసాటిగా లేకపోతే అది విడిచిపెట్టేయాలి, త్రోసి పారేయాలి. ఏమండి? కనుక వ్యవసాయానికి సంబంధించింది పంట సరిగ్గా రాని వ్యవసాయాన్ని విడిచిపెట్టేసిన రైతులు చూస్తున్నాం. ఫలించని చెట్లను కొట్టేసే నమ్మకమైన వ్యవసాయదారుల్ని చూస్తున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనకు తెలుసు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు 3 ఏళ్లగా ఫలాలు వెతుకుతూ దొరకని కారణం చేత యజమాని దీన్ని నరికించేసేయి, దీనివల్ల ఈ నేల ఏల వ్యర్థమైపోవాలి అన్నాడు. తోటమాలి బ్రతిమలాడుకొని ఈ సంవత్సరం మట్టుకుంటని నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, అది ఫలించకపోతే నరికేద్దాం, గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఫలించకపోతే ఖచ్చితంగా నరికేయడం అన్నది అక్కడ కనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ఆరంభ బోధలో జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో గొడ్డలు ఎక్కడ పెట్టబడింది, చెట్ల వేరు నుంచబడింది. ఎందుకు అంటే మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. ఇవన్నీ మనం కలిపి చూసుకుంటే అది చెట్టు అయినా, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యక్తిగత జీవితమైనా ఫ్రూట్ఫుల్గా లేకపోతే నరికివేయబడ్డం అంటే శపించబడ్డమే కదా. కనుక ఇది మొదటి విషయం. అది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మనం కూడా ఫలించాలి. మనము దేవుని వ్యవసాయం. కొరింథీ 1వ పత్రిక 3:9 రాయబడింది, మీరు దేవుని గృహమును ఆయన వ్యవసాయమునై ఉన్నారు. ఆయన వ్యవసాయం ఫలించకపోతే ఖచ్చితంగా ఫలింపని ప్రతి తీగను, పనికిరాని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ద్రాక్షవల్లిలో విస్తారమైన ఫలాలు రావాలని దాన్ని తీసేస్తానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ప్రియులారా, కనుక మొదటిది మనం తప్పగా ఫలించాల్సిందే. 2, ఆ ఫలములు ఎందుకు అంటే నేను చదివించాను పరమగీత గ్రంథంలో. సంఘము యొక్క అతి శ్రేష్టమైన నిత్యము కలిగి ఉండాల్సిన ఆ తీక్షణమైన కోరిక ఏంటంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక. ఆమేన్. ఆ ఉద్యానవనం నేనే, ఆ ఉద్యానవనం మీరే. ప్రభువు మన బ్రతుకులోనికి, మన కుటుంబంలోనికి, మన సంఘములోనికి, మన క్రైస్తవ సమాజములోనికి వచ్చి తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఆమేన్.
మనకు నచ్చింది పెట్టి తినేసి పొమ్మడం కాదు, బఫే మీల్స్ అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకొని తినడం. ఏమండి, ఇక్కడ అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తితో ప్రభువును ఆహ్వానిస్తున్న సంఘాన్ని చూస్తున్నాం. తన ఉద్యానవనమునకు తన ప్రియుడు వేంచేయునుగాక, ఆయనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇక్కడ కూడా ఆయన ఆకలిగొని అని చదువుతాం. ఆకలిగొని ఆ చెట్టు కోసం చూశాడు, ఏమైనా దొరుకునేమో అని. అనేకమైన అంశాలు పాఠాలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి నా సందేశాన్ని అనుసరించి కొంచెం ముందుకు వెళ్తున్నాను. రెండవది ఏంటంటే ఆయన ఆకలి తీర్చడానికి, అంతే సింపుల్గా. ఎందుకు ఫలించాలి? అమ్మి బిజినెస్ చేయడానికి కాదు, ఆయన ఆకలి తీర్చడానికి. ఇక మూడవది ఏమి ఫలించాలి అనగానే వెంటనే మన మనసులోకి వచ్చేది, ఏం ఫలించాలి? మనం అందరం బాగా దీవించబడాలండి. దేవుని బిడ్డలు బాగా దీవించబడితేనే దేవుని నామాన్ని మహింపరుస్తామండి. మంచిదే, దీవెనే కావాలి, కానీ అది ఏ విధమైన దీవెన అన్న దాని మీద మనకు క్లారిటీ లేదు. లేఖనంలో ప్రభువు చెప్పిన ఒక చిన్న మాట చూసి ముందుకు వెళ్దాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రభువుతో మన బంధము స్థిరపరచబడ్డానికి ఇక్కడ ఆయన కోరినటువంటి మ్యాండేటరీ రిక్వైర్మెంట్ 8వ వచనం మీరు చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు. ఈ మాట మీరు చాలాసార్లు, నేను చాలాసార్లు, 100 సార్లు చదువుకుంటాం. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎవరితోనండి? శిష్యులతో. బేసిక్గా ఫస్ట్ ఆ కాలంలో కాంటెక్స్ట్ సంబంధించి శిష్యులతో చెప్పారు. అప్పుడే వచ్చి జాయిన్ అయిన శిష్యులా? కాదు, అప్పటికి 3 సంవత్సరాల పైన అయిపోయింది. 3 సంవత్సరాలుగా అపొస్తలులని పిలువబడిన శిష్యులు, 3 సంవత్సరాలుగా దయ్యాలు వెళ్ళగొట్టిన శిష్యులు, అద్భుతాలు చేసిన శిష్యులు, సువార్త ప్రకటించిన శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువుని రిజెంబుల్ చేసి వాళ్ళు చూస్తే ప్రభువును చూసినట్టే అన్నట్టు ఉన్న శిష్యులు. వాళ్ళతో అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలిస్తేనే నా శిష్యులు అవుతారు అని. మరి అప్పటిదాకా ఏమైనట్టు ఆలోచించారా? మీరు శిష్యులు అని మీరు అనుకుంటున్నారు, శిష్యులు అని నేను అన్నాను. కానీ నిజముగా మీరు శిష్యులు అవ్వాలంటే మీరు బహుగా ఫలించాలి. అక్కడ ఇంకొక క్లాజ్ కూడా ఉంది, ఫలిస్తే చాలదు, దాని వలన, దేని వలన? మీరు ఫలించిన ఫలము వలన నా తండ్రి మహిమపరచబడాలి. అదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేదో వ్యక్తిగతంగా లోక సంబంధంగా నాకు నచ్చిన అన్ని రకాల ఆశీర్వాదాలని పొందేసుకుంటే మంచిదే. నాకు నా తండ్రికి మహిమ ఎలా వస్తుందో ఆలోచించాల. నా కష్టమైన, నా లాభమైన, నా ఆనందమైన, నా కన్నీళ్ళైనా, నేను మనుషుల మధ్య ఘనపరచబడినా తృణీకరించబడినా, దాని వలన నా తండ్రి మహిమపరచబడితే అదే అసలు సిసలైన ఫలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమి ఫలించాలి? నేను ఇక్కడ 4-5 రకాల ఫలాల సంగతి చెప్తాను మీకు. అందులో మొట్టమొదటిది ద ఫ్రూట్ ఆఫ్ డిసిప్లిన్. ఏంటండి? ఎప్పుడైనా విన్నారా బైబిల్ అలాంటిది? ఎక్కడైనా కనిపించిందా మీకు? ద ఫ్రూట్ ఆఫ్ డిసిప్లిన్. ఆయన మహిమపరచబడాలి, ఆయన ఆకలి తీర్చాలి, ఆయన సంతోషపరచాలి అని ఎవరైనా కోరుకుంటే మొట్టమొదట ప్రభువులోనికి వచ్చిన మన జీవితాలలో ఈ ఫలము ఫలించాలి. అలా ఫలించకపోతే యు ఆర్ నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫాదర్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో భక్త పౌలు గారు లేఖ రాస్తూ ఒక గట్టి హెచ్చరిక చేస్తున్న మాట మనం చూస్తాం ఇక్కడ. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఈ మాటలు నిదానంగా మనసులో తెచ్చుకోండి. ఏ ఫలము పొందుటకై? దీని పేరు ద ఫ్రూట్ ఆఫ్ డిసిప్లిన్ అంటారండి. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు ఇక్కడ. శిక్ష అంటే ట్రైనింగ్ అని అర్థం. శిక్షణము అని చదువుకోవాలి. మీరు శిక్షణము పొందడానికి సహిస్తున్నారు. ఆ కింద ఎగ్జాంపుల్ చెప్తాడు. శరీర సంబంధమైన తల్లిదండ్రులు కొంతకాలము మిమ్మల్ని శిక్షణలో నడిపిస్తారు. వారు శరీర సంబంధమైన మేలు కోసం నడిపిస్తారు.
వారిని తృణీకరిస్తేనే మీరు శ్రమ పొందుతారు. మరి ఆత్మ సంబంధమైన శిక్షణ చేసే వారిని తృణీకరిస్తే మీకు ఎలా సాధ్యమవుద్దని ప్రశ్నించడం కింద మాటల్లో మనం చూస్తాం. కొద్ది దినాలు మీరు శిక్షణను ఓర్చుకుంటేనే మీరు ప్రయోజనం పొందుతారు. ఆ మాటలు మనం చూస్తే 10వ వచనంలో, కొద్ది దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిన వారిని మనము తన పరిశుద్ధిలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈ శిక్షా ఫలము లేక ద ఫ్రూట్ ఆఫ్ డిసిప్లిన్ వల్ల రిజల్ట్ ఏంటంటే మనకు పరిశుద్ధత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభును చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభును చేరలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు పరిశుద్ధాత్మను పొందలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభు శరీరంలో పాలు పంపులో నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు పరలోక పట్టణంలో ప్రవేశించలేరు. ఈ మాటలన్నీ మన రిఫరెన్స్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి వారు క్రమశిక్షణాయుతమైన భక్తి జీవితాన్ని ధ్యానము చేయవలసిన వారై ఉన్నారు, అభ్యాసము చేయవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు చెబితే మన సంఘాల్లో కరువైపోయింది అది. ఏది? పర్సనల్ డిసిప్లిన్ అండి. పర్సనల్ డిసిప్లిన్ ఉంటేనే సంఘానికి డిసిప్లిన్ ఉంటుంది. ఒక కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. మనందరూ తెలిసిన సత్యమే. ఒక విశ్వాసు బాగుంటే అతని కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది. ఎందుకంటే సంఘం, ద చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. అర్థమవుతుందండి? సంఘము అనేక కుటుంబాలు కలిసిన కుటుంబం. డిసిప్లిన్ లేని కుటుంబాలను చూడండి, ఆ కుటుంబంలో క్రమశిక్షణ లేదు. ఇక్కడ ఎవరైతే ఈ శిక్షాఫలము ఫలించరో వారికి బైబిల్ పెట్టే పేరేంటి తెలుసా? దుర్బీజులు అని. ఇంగ్లీష్లో ఏం రాయబడింది తెలుసండి? బ్యాస్టర్స్ అని. అలా తిడితే ఎంత భయంకరం తిట్టో మనకు తెలుసు కదా. ఇప్పుడు క్రమశిక్షణ లేకుండా, పరిశుద్ధ పొందకుండా మేము దేవుని కోసం బ్రతికేస్తున్నాం అనుకో వాళ్ళందరికీ తండ్రి అయిన దేవునితో ఏ సంబంధము లేదు. అందుకే వాళ్ళు ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయువారలారా. అక్రమ సంతానం అని అర్థం సింపుల్గా చెప్తే. మీరు పద్ధతి ప్రకారం వచ్చిన వాళ్ళు కాదు, అక్రమము చేయువారలారా. కనుక పిల్లారా, మొట్టమొదట ఈ హోలీ వీక్లో, ప్యాషన్ వీక్లో ప్రభు యొక్క ప్యాషన్ మనకు అర్థమైతే మనం అందరము వ్యక్తిగతమైన శిక్షణతో, క్రమశిక్షణతో పరిశుద్ధులము కావాలని భక్త పౌలు గారు చెప్పారు. పేతురు పత్రికలో, రోమా పత్రికలో ఒక చక్కని మాట నా మనసుకు వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఆయన ఏమన్నారంటే 6వ అధ్యాయం, రోమా పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, నిదానంగా ఇంటికి వెళ్ళి చదవండి. అలా అప్పగించుకుంటే కలిగేటువంటి ఫలితం ఏంటి అని ఆలోచన చేస్తే 20-21 వచనాల్లో, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారైంటిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 21లో అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఇది రిజల్ట్. ద ఫ్రూట్ ఆఫ్ డిసిప్లైన్ ఎవరి దగ్గర ఉంటుందో వారికి పరిశుద్ధత కలుగుతుంది. ఆ పరిశుద్ధత వల్ల వారు నిత్య జీవంలోనే ప్రవేశిస్తారు. అడ్డుకునే దమ్ము, హక్కు ఎవ్వరికీ లేవు. మరి అయితే ఏం చేయాలి? ఎలా ఈ శిక్షా ఫలము లేక శిక్షణ ఫలము రావడం అంటే మీ అవయవములను దేనికి దాసులుగా అప్పగించాలా? నీతికి దాసులుగా అప్పగించాలి. దాసులు అనే మాటకు అర్థం ఇక్కడ సర్వెంట్స్ కాదు, స్లేవ్స్ అని. స్వతంత్రత లేని బానిస అని. మీ అవయవాలను మీకు నచ్చినట్టు వాడుకోకండి. సింపుల్. నోరుంది కదా నచ్చినట్టు మాట్లాడేసి, కళ్ళు ఉన్నాయి కదా నచ్చినవన్నీ చూసేసి, చెవులు ఉన్నాయి కదని నచ్చినవన్నీ వినేసి, కాళ్ళు ఉన్నాయి కదా నచ్చిన చోట్ల కానీ వెళ్ళిపోయి, చేతులు ఉన్నాయి కదని కావలసినవన్నీ చేసేసి, ఇందులో ఏదీ దేవునికి ఇష్టం లేకుండా నేను దేవుని బిడ్డనే అనుకుంటే బేసిక్గా పండాల్సిన మొదటి పండే పోయింది. అప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టు దీవించబడుతుందా, శపించబడుతుందా? శపించబడుతుంది. ఫలించని అంజూరపు చెట్టు అది నేను నీవు మన బ్రతుకే అనుకుంటే మన జీవితాల్లో కలిగి ఉండాల్సిన మొదటి ఫలము ద ఫ్రూట్ ఆఫ్ డిసిప్లిన్.
శిక్షణ మందు కోసం, అవయవాలను అభ్యాసం చేయడం కోసం, మన మోకాళ్ళు వంచడం కోసం, మన కన్నుల కన్నీరు కాచడం కోసం, మన చేతులు ప్రభు సందులో పైకెత్తడం కోసం, దేవుని వాక్య ధ్యానం కోసం, నిరంతర ప్రార్థనా జీవితం కోసం, కుటుంబ ఆరాధన కోసం అవయవాలను దాసులుగా చేయాలి. శరపరిచి దోసలు ఎలాగొస్తారు? ఊరుకునే రారండి. ఎవడో ఒకడు పట్టుకుంటాడు, వాడిని గెలిచేస్తాడు, తీసుకొచ్చి అమ్మేస్తాడు. అలాగే బానిస వ్యవస్థ ఉండింది పూర్వ దినాలలో. దాని దృష్టిలో పెట్టుకొని ఆనాటి గ్రీక్ కల్చర్, రోమన్ కల్చర్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ మాటలు భక్త పౌలు వాడడం జరిగింది. బానిస వ్యాపారం జరిగినటువంటి ఆ దినాలు గుర్తు చేసుకుంటే బానిస ఊరికనే రారు. ఎవరైనా ఎక్కడైనా యుద్ధం చేసి ఆ దేశాన్ని గెలిచి ఆ జనాల్ని బానిసలుగా తీసుకొచ్చుకునేవారు. ఇప్పుడు మనం కూడా మన శరీరాన్ని గెలవాలి, మన స్వభావాన్ని గెలవాలి, మన ఆలోచనలు గెలవాలి. ఆలోచన చెరపట్టి అని భక్త పౌలు చెప్తాడు కొరింథీ పత్రికలో. ఆలోచనలు ఏం చేయాలి? మనం క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. అప్పుడు ఈ శిక్షణ ఫలము లేక శిక్షా ఫలం మన జీవితాల్లో మనం అనుభవించు వారం అవుతాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. నేను త్వరగా ముందుకు వెళ్తా ఉన్నాను. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఒక మనుషుడు నిజమైనటువంటి శిక్షణములో ఉంటాడో అతడు మాట్లాడే మాట, పాడే పాట, కదిలే కదలిక, ఇట్స్ బికేమ్ ద రియల్ వర్షిప్ టు గాడ్. అది నిజమైనటువంటి ఆరాధనగా మారిపోద్ది. అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో ఈ ఆరాధన మన నోటి మూలమైన పాటలు దేవునికి ఇంపుగాను సంతోషం కలిగించేవిగా ఉండడానికి ఏం చేయాలో రాయబడిన మాట ఒకటి ఉంది. 15వ వచనం, హెబ్రీ పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా, చదవండి, మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. ఇక్కడ రెండు చిన్న మాటలు వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫెమిలియర్ వర్డ్. కాబట్టి అనగా అనే రెండు మాటలు. జిహ్వా ఫలము అనగా ఏంటి? జిహ్వా ఫలము అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ ఏం చేయాలా? ఆయన నామమును ఒప్పుకుంటూ అంటే ఆయన స్వభావమును అంగీకరిస్తూ, అనగా ఆయన వలే బ్రతుకుతూ. యేసుప్రభు గొప్ప దేవుడు అండి, ఒప్పుకుంటున్నానండి. ఆయన ప్రేమమయుడు, ఎవడికి కావాలి నీ ఒప్పుకోలు పప్పుకోలు అనేది? ఒప్పుకోవడం అంటే నీవు అలా బ్రతికితేనే ఒప్పుకున్నట్టు. అర్థమవుతుందా అండి? కనుక దేవుని మాటలు మనం గమనిస్తే ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించడం. మనం పాడే పాటల్లో ప్రభును స్తుతించడానికి ఎంత వినసొంపైన సంగీతం, ఎంత లయబద్ధమైన శబ్దం, ఎంత చక్కని శ్రావ్యమైన గొంతు ఉంటుందో, దాని రిజల్ట్ మన బ్రతుకుల్లో కనిపించకపోతే మన ఆరాధన అంతా వ్యర్థమైన ఆరాధన అవుతుంది. ఎందుకు అలా భావయుక్తమైన, ఆచరణబద్ధమైన, అంగీకారయోగ్యమైన ఆరాధన చేయాలి అంటే కాబట్టి అని ఉంది. ఎందుకు కాబట్టి? ఆ మీద వచనాలు మనం చదవాలి. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన యేసు కూడా తన స్వరక్తము చేత 12వ వచనంలో ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు, ఏం భరించాలి? నిందను భరించుచు, యేసు కొరకైన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన ఎదుకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. అదండి. కాబట్టి యేసు ప్రభు మన కోసం శిబిరం వెలుపలికి, గవిని వెలుపలికి అనగా పరలోక బౌండరీస్ దాటి, ఆయన ఉన్న కంఫర్ట్ జోన్ దాటి, శ్రమలలోనికి వచ్చి, లోకంలోనికి వచ్చి, దాసునిగా మారి, రిక్తునిగా మారి, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని మన కొరకు శ్రమ పడ్డాడు గనుక మనము కూడా ఆయన నిందను భరించుచు, ఆయన నిమిత్తమైన శ్రమను సహించుచు ఓర్చుకుంటూ మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనము కూడా శిబిరం వెలుపటికి వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ లోకములో సంబంధించిన వారం కాదు, ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. దేవుని బిడ్డలంటే అర్థం ఈ లోకంలో సెటిల్ అయిపోయేవాళ్ళు కాదండి. ఇవాళ రేపు ఈ లోకాన్ని వదిలేసి ఆయన ఇచ్చిన లోకానికి వెళ్ళిపోదామని చెప్పుకుంటున్న వాళ్ళని జనాలు మన కోసం చెప్పుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజం అప్పటి క్రైస్తవ సమాజాన్ని పోల్చి చూస్తే ఆ గుణం ఇక్కడ ఇసుమంతైనా లేదు. వాళ్ళు ఎవరిని చూసినా వాళ్ళు ప్రయాణికుల్లాగా, యాత్రికుల్లాగా, పరదేశుల్లాగే కనబడ్డారు. దేవుని మహాదయ వల్ల మళ్ళీ ఎవరు చూసినా రేపు మనమే సీఎం అవుతున్నట్టు, మనమే పిఎం అవుతున్నట్టు, కుదిరితే ప్రపంచాన్ని గెలిచేసి మనమే నియంత ఉన్నట్టు ఇక్కడే సెటిల్ అయిపోతాడు కనబడుతున్నాను తప్ప ఇవాళ రేపు పరలోకానికి వెళ్ళే గుణం ఎవరి దగ్గర కనబడట్లేదు. నన్ను మన్నించాలి, నాకు ఓపెన్గా చెప్పడం ఇష్టం. అప్పుడు మన జీవితాలలో మనం చేస్తున్న ఆరాధన ఏమైపోతుంది?
కాబట్టి రెండవది ఏంటో తెలుసా? ద ఫ్రూట్ ఆఫ్ వర్షిప్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్. ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అంటారు, అదే వర్షిప్. మన వ్యక్తిగతమైన జీవితాల్లోంచి రావాలి. మన వ్యక్తిగతమైన జీవితాల్లోంచి, నోటి మాటల మూలంగా, పాటల మూలంగా కాదు. ద వర్షిప్ విత్ డీడ్స్, ద వర్షిప్ విత్ యాక్ట్స్. మన బ్రతుకుల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఇష్టపడినప్పుడు ఈ ఫలం ఆయన ఆకలి తీరుస్తుందండి. వాళ్ళ చూడగానే ప్రభువుని పిల్లారా, ఈ మధ్యలో వచ్చిన ఇలస్ట్రేషన్ అన్నాను, బహుశా నా కొడుకు చెప్తున్నప్పుడు విన్నట్టున్నాను, నేను అది జ్ఞాపకం చేస్తాను. ఒక పెద్దోళ్ళు, భార్య భర్తలు ఇద్దరు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నారు, కష్టపడుతున్నారు. పాపం బలహీనత వచ్చింది, ఒకరికొకరు సర్వీస్ చేసుకోలేకపోతున్నారు. ఆ ప్రక్కనే ఒక కొత్త అద్దెకి వచ్చినటువంటి ఒక న్యూలీ వెడ్డెడ్ కప్పులు ఉన్నారు, కొత్త జంట. వాళ్ళు వీళ్ళ గమనించారు. పాపం ప్రతిరోజు ఉదయం ఇంటికి వచ్చి వీళ్ళ పలకరించి, ఆంటీ గారు, అంకుల్ గారు ఏం చేస్తున్నారు, అయ్యో లేవలేదా, ఉండండి అని ఈ అమ్మాయిల గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసి కాస్త టీ పెట్టించి వాళ్ళకి కావాల్సిన వంట చేసి వెళ్ళిపోతున్నారు. ఒక వారానికి వీళ్ళు కోలుకున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎవరో ఒకరు చేసి పెడుతున్నారులే ఫోన్లు అనుకున్నారు. కానీ కొంచెం కోలుకున్న ఒక రోజు ఆపి అడిగారనమాట, అమ్మా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మా దగ్గర కొంచెం ఇదంతా చేస్తున్నారంటే, మేము కొత్తగా ఈ ఊరు వచ్చామండి, మా పేరెంట్స్ చాలా దూరంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మీరు శ్రమలో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది, మేము ఊరకనే వచ్చి మీకు సాయపడదామని చేస్తున్నాం. అదేంటి ఇలా కూడా ఎవరన్నా ఉంటారా అంటే వాళ్ళు మాట చెప్పారంట, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి. ఏమన్నారు? వాళ్ళు అడిగారంట, ఆ యేసు ప్రభువుని మేము కూడా నమ్ముకోవాలంటే ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి. ఏం సువార్త చెప్పారు? యేసు ప్రభు సిలువ ఎక్కాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, నీ పాపాల కోసం సిలువ శ్రమ భరించాడు, శరీరం అంతా చితుకుపోయింది, నువ్వు నమ్ముకోకపోతే నరకాన పోతావు అని చెప్పారా అండి? ఏ ఫ్రూట్ చూపించారు వాళ్ళ దగ్గర? వీళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రమను ఆయన ఎలాగైతే గౌను వేల్పట్టుకు వచ్చేసాడో, వీళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలేసి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు పక్కింట్లో ఏం పనండి, వాళ్ళ పనేదాలు చూసుకోవాలి. కానీ వాళ్ళు చేసినటువంటి ఆ సర్వీస్, వాళ్ళు చూపిన ప్రేమ, ప్రియులారా, ఆ జంటను ప్రభువు కోసం సంపాదించింది. ఈరోజు ఇది మన బ్రతుకుల్లో కలిగి ఉండాలి. రెండవది ద ఫ్రూట్ ఆఫ్ వర్షిప్ ఆర్ లిప్స్. మూడవది ఏంటో తెలుసా? ద ఫ్రూట్ ఆఫ్ క్యారెక్టర్. ఏంటండి? ద ఫ్రూట్ ఆఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం అండి. వ్యక్తిత్వం అనగానే మరలా ఎక్కడికో పోతాం. దేవుని ప్రేమించేవాడు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞగా ఏం చెప్పబడింది తెలుసా? నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమించాలి. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది, న్యూ టెస్ట్మెంట్లో కొంచెం మార్చబడి ఉంటుంది. ఈ మూడు, హృదయం అనేది అది కేవలము ఎమోషన్స్కి స్థానం. ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్తాం. నీ ఫీలింగ్స్లో, నీ భావోద్రేకాలలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం. సంతోషం వచ్చినా మొదట ఆయనతోనే, బాధ వచ్చినా మొదట ఆయనతోనే, మేలు కలిగిన ఆయనతోనే, కీడు కలిగిన ఆయనతోనే షేర్ చేసుకొని, ప్రభువును తప్ప ఎవరినీ కూడా మన హృదయ సింహాసనం మీద రాజుగా కూర్చుండబెట్టనియని ఆ స్ట్రాంగ్ డివోషనల్ హ్యాబిట్ ఎవరికి ఉంటుందో వాళ్ళ హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. ఇక శక్తి కోసం చెప్తాను. శక్తి అంటే బలం, ఫ్యూయల్, ఇంధనం. నేను చెప్పకల్లా నీకున్నటువంటి ఈ లోక సంబంధమైన ఎఫర్ట్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, పొసెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి దేవుని సేవించడం. ఇక రెండవది ఏంటంటే మనస్సుతో. మనస్సు అనేది సోల్ అనగా ఒక పర్సనాలిటీకి సంబంధించింది. స్పిరిట్ ఆర్ సోల్ అని పిలుస్తాం. ఆ ఆత్మకు సంబంధించింది, పూర్ణ ఆత్మతో అని కూడా చెప్పవచ్చు. పూర్ణ మనసుతో ఈజ్ ఈక్వల్ టు పూర్ణ ఆత్మతో. ద స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్, ద క్వాలిటీ ఆఫ్ స్పిరిట్ ఈజ్ ఎ పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వం అనగా నీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమై దేవుని ఆత్మ లక్షణాలు నీ బ్రతుకులో ఇంప్లిమెంట్ చేసుకోవడమే ద ఫ్రూట్ ఆఫ్ పర్సనాలిటీ. దాని పేరే ఆత్మఫలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మఫలములో భాగాలు 9. మన వాళ్ళు చాలామంది ఆత్మఫలములు ఏమనగా అంటారు. ఆత్మఫలములు కావు, ఆత్మఫలమే. ఆ ఆత్మఫలము ఏదైనా మీరు గమనిస్తే దానివల్ల ఇతరులే బెనిఫిట్ అవుతారు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, సాత్వికం, మంచితనం, ఏవైతే ఒక 9 ఉన్నాయో ఈ 9 వల్ల ఆ వ్యక్తికి ఏ బెనిఫిట్ ఉండదని మీరు గమనించి ఒకసారి
మీరు ఆలోచించి చూడండి. దానివల్ల ప్రక్కోడే బెనిఫిట్ అవుతాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ ఉంది, అవతలోడు మనం ద్వేషిస్తూ ఉంటాడు, కానీ మనం ప్రేమించాలని ప్రేమకు అర్థం చెప్తుంది. అదే స్ట్రాంగ్ లవ్. ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తాం, ప్రేమించినంతే ప్రేమిస్తాం, ప్రేమించకపోతే చంపేస్తాం అన్నది లోకం. ప్రేమించకపోయినా ప్రేమిస్తాం, ద్వేషిస్తున్నా ప్రేమిస్తాం, ప్రేమించడానికే పుట్టాం, ప్రేమిస్తూనే ఉంటాం అన్నది డివైన్ లవ్. దట్స్ అగపే లవ్. అవతలోడు ద్వేషిస్తున్నా మనం ప్రేమిస్తే మనకి ఏం కలిసి వస్తుంది చెప్పండి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అవతలోడు ద్వేషిస్తూ ఉంటే, అసహించుకుంటా ఉంటే మనం చిరునవ్వుతో వెళ్ళిపోతున్నాం, ఉమ్మేస్తూ ఉంటే తుడుచుకొని పోతున్నాం. కారణం ఏంటంటే నాలో ఆత్మ ఉన్నారు, ఆయన ఫలం నాలో ఫలిస్తున్నాను, ఆ ప్రేమ గుణం ఇంతే అని వెళ్ళిపోతున్నాం మనం. అందులో ఆత్మ పూర్ణమైపోయాం, ప్రేమలో తలమునకలు అయిపోయాం, ప్రేమలో పిచ్చోళం అయిపోయి వెళ్ళిపోతున్నాం. దానివల్ల అవతలోడికి మేలు తప్ప మనకేం మేలు లేదు. ఎగ్జాక్ట్లీ ద నేచర్ ఆఫ్ ఫ్రూట్ అదే. ఏ చెట్టు అయినా అది కాసిన పండు ఎప్పుడైనా తినేయడం మీరు చూసారా? ఆ మాట అర్థమవుతుందండి? మీ పెరట్లో కూడా బోల్ చెట్లు ఉంటాయి కదా. ఏ చెట్టు అయినా అది కాసిన పండు అది తినడం చూసారా? మరి ఎవరు తింటారు? మంచిగా ఉంటే పెంచుకున్నాడు, లేదా దొంగోడు. అవునా? మర్యాదగా తెంపుకుంటారు, మర్యాదస్తులు కాకపోతే దొంగచాటుగా రాళ్ళు ఇసురు కొట్టేస్తారు, కర్రెచ్చుకొని కొమ్మలు ఎర్రకొట్టేస్తారు. మీరు చెప్పాలి ఇప్పుడు, ఎంత బాగా కాస్తే అంత దెబ్బలు తగులుతాయి. సామెత కూడా వచ్చింది, కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు తగులుతాయండి. మరి కరెక్టే, మరి ఎందుకు కాయడం ఆపేస్తున్నాం? ఇక లాభం లేదు బ్రదర్, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు బ్రదర్, మన వల్ల కాదు బ్రదర్, అనవసరం బ్రదర్ అని ఎందుకు అనుకుంటున్నావు? అమ్మో వాళ్ళ ముళ్ళకంచి బ్రదర్ వెళ్ళి చింపించుకోవడం ఎందుకు బ్రదర్, ఎందుకు అంటున్నావు? మనకు అర్థం కానిది ఏంటంటే, ఏ ఫలము వలనైనా ప్రక్క వాళ్ళకి, అంతేకాదు ప్రభువుకు, ఎవరి ద్వారా? సాటి మనుషులు మేలు పొందడం ద్వారా ప్రభువు సంతోషించడమే ఫలం యొక్క ఉద్దేశం. ఆ ఫలం వల్ల మనకి ఎట్టి పరిస్థితుల్లో మేలు ఉండదు, దెబ్బలు తప్ప. మీరు చెప్పండి, దిస్ ఈజ్ ద పర్సనాలిటీ, ద ఫ్రూట్ ఆఫ్ పర్సనాలిటీ, ద ఫ్రూట్ ఆఫ్ క్యారెక్టర్. ప్రేమ, సంతోషం, అన్ని సమయాల్లో సంతోషంగా ఉండడం. ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్పిన మాట ఎవరైనా నెరవేరుస్తున్నారా? మీరు చెప్పండి చూద్దాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. పాట పాడేస్తాం, దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించినట్టు పాడుకోవాలి మనం, ఎల్లప్పుడు కాదు. అప్పుడప్పుడు దేవుని, ఆ సౌండ్ కూడా వాళ్ళ రిధం ఏం కలిసిపో, తాళం కూడా ఏం దెబ్బతిందో. ఎల్లప్పుడూ కంటే డాన్లీ గారు నవ్వుతున్నారు, ఎల్లప్పుడు కంటే అప్పుడప్పుడు కూడా అలాగే ఉంటుంది. అవునా? మరి ఎల్లప్పుడు ఎందుకు ఏంటి బ్రదర్, ఎంత షుగర్ ఎంత బీపీ ఉంటే? నాకు 200 ఉంది ఇవాళ బీపీ, మీ దగ్గర రాలేకపోతానేమో అనుకున్నాను నేను. ఏ పెరాలసిస్ వచ్చేద్దని భయపెట్టారు. మెడికల్ అడ్వైస్కి వెళ్ళి వస్తున్నాను, మర్యాద ఇంటికి వెళ్ళి పడుకోమన్నారు డాక్టర్ గారు. నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం ఇస్తే ఇంకో మీటింగ్లో కలుస్తాను, లేదా అక్కడ కలుస్తాను. ఈ సంతోషం ఎత్తుకుపోవడం బీపీ వల్ల కాదండి, అది నిన్నగాక మొన్న వచ్చింది. దేవుని స్తోత్రం కలను గాక, మనం ఇప్పటి నుంచో ఉన్నాం. రోగం నీ సంతోషాన్ని ఎత్తుకుపోకూడదు, ఆర్థిక ఇబ్బందులు నీ సంతోషాన్ని ఎత్తుకుపోకూడదు, కుటుంబంలో సమస్యలు నీ సంతోషాన్ని ఎత్తుకుపోకూడదు, మనుషుల కామెంట్స్ నీ సంతోషాన్ని ఎత్తుకుపోకూడదు. ఎందుకంటే నీ బ్రతుకులోకి వచ్చిన సంతోషం నువ్వు తెచ్చుకున్నది కాదు, ఇది ఇన్బిల్ట్ యాప్. హ్యాపెనింగ్స్ వల్ల వచ్చే హ్యాపీనెస్, ఆ హ్యాపెనింగ్స్ పోతే పోద్ది. మన దగ్గర ఉన్న జాయ్ ఇది బై బర్త్. ప్రభు ఆయన ఎప్పుడైతే తిరిగి జన్మించామో ఆయన ఆత్మ ద్వారా మనలో పెట్టారు. ఇది పోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటండి అన్ని బాధలు నవ్వేస్తున్నాడు ఈయన అనేది? క్యారెక్టర్ అండి అది. ఏంటది? క్యారెక్టర్ అండి. ఆ చెట్టు కాసిన పువ్వులన్నీ తెంపేస్తూ ఉంటే కంపు సువాసన పోయి పసర వాసన రావట్లేదు ఏంటండి? రాదండి, సన్నజాతి చెట్టు అండి అది, మల్లి చెట్టు అండి. ఎంత తెంపేస్తే అంత మంచి వాసన వస్తుంది తప్ప, తెంపేస్తున్నారు కదా పసర వాసన ఇస్తాం అనుకోదండి, అది బై నేచర్. ఈరోజు మనం ఏం ఫలించాలి? నీ వ్యక్తిత్వంలో ఆత్మ ఫలములు 9 అంశాలు ఏవైతే ఉన్నావో నిదానంగా ఆలోచించి, 1-2 ఊరికే చెప్తున్నాను, సమయం లేదు కాబట్టి. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? శాంతాన్ని దీర్ఘంగా సాగదీయడం అంతే. ఎంతసేపు ఓర్చుకోవాలండి? నువ్వు ఎంత సాగదీస్తే అంత, నీకు ఎంత పవర్ ఉంటే అంత. ఎలాస్టిసిటీ కాదు అది, ఆ సాగదీస్తే అలా వచ్చి ఉండిపోతుంది, వెనకపోదు మళ్ళీ అది. నువ్వెంత సాగదీస్తే, నువ్వు ఎంత ఓర్చుకుంటే అంతవరకు ఓర్చుకోవాలి. ఏమండి, టెన్సైల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ రాడ్డును లాగుతూ ఉంటే అది ఎక్కడ బ్రేకింగ్ పాయింట్ వస్తుందో మనం చూసేవాళ్ళం మెకానికల్ ఇంజనీరింగ్లో, సివిల్ ఇంజనీరింగ్లో, ఐరన్ వీటి కోసం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే అది బ్రేకింగ్ పాయింట్ వచ్చేదాకా ఓర్చుకోను. నువ్వు విరిగిపోయే సమయంలో ప్రభు మళ్ళీ అతికేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ మనుషుడు ఊరికి విరిగిపోతాడండి. ఏంటండి
ఈ సిస్టర్ గారు ఇంత బాగా ప్రార్థన చేస్తుంది వెంటనే ఇరిగిపోద్ది ఏంటండి అంటే, వీళ్ళు మట్టి పలకలు. ఎవరండి వీళ్ళు? ఇనప కడ్డీలు కాదు. దీర్ఘశాంతం అంటే ఇనప కడ్డీలు అవుతాం, ఉక్కు ముక్కలు అవుతాం. ఉక్కు కంపెనీలో పనిచేస్తాం, ఉక్కు ముక్కల్లా ఉండాలి మనం, మట్టి బలపాలలాగా ఉండకూడదు. కాబట్టి ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మునితో మన బంధము పెరుగుతున్న కొలది, ఆత్మఫలము ఫలిస్తున్న కొలది మన జీవితాలలో ఈ స్వభావాన్ని వ్యక్తపరుస్తాం. ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. మన బ్రతుకులో ఫలిస్తే ఆయన మహానందపడిపోతాడండి, ఫలిస్తే సంతోషపడిపోతాడండి. అసలు అబ్బా వీళ్ళ దగ్గర ఎంత మంచి ఫలం ఉందో, ఎంత మంచి ఫలం ఉందో. ఇక 4వ ఫ్రూట్ చెప్తాను, ద ఫ్రూట్ ఆఫ్ సర్వీస్. ఏంటండి ద ఫ్రూట్ ఆఫ్ సర్వీస్? మనము మన బ్రతుకులలో శిక్షణ పొంది, ఏం పొంది? శిక్షణ పొంది పర్ఫెక్ట్గా తయారైపోయి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేస్తున్నటువంటి లక్షణాలు మన జీవితాల్లో స్వతంత్రించేసుకొని, ఆ తర్వాత ఆరాధించడానికి వ్యక్తిగతమైన ఆ స్వభావం చేత మన శరీరాన్ని దాసులుగా చెరపట్టేసి మనం గెలిచి విన్నరసమై జయశీలురమై ఆరాధిస్తూ, ఇక 3వది వచ్చేసరికి ఏం చేస్తున్నాం మనం? మన బ్రతుకులలో ఆత్మలో ఫలించి వ్యక్తిత్వాన్ని దిద్దుకొని. ఇంత ప్రాక్టీస్ చేసింది ఎందుకండి? ఎందుకు ఇంత ప్రాక్టీస్ చేసింది ఎందుకు? ఏమి నేర్చుకుంటున్నారంటే ఏదో ఒక విద్య నేర్చుకుంటున్నారు, బై ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకేదైనా వృత్తులు కావచ్చు. ఎందుకు నేర్చుకున్నారంటే ఏదైనా ఉపయోగించడానికి. ఓ సామెత చెప్తాం కదా, ఎవడో 6 నెలలు కుంగుఫు ప్రాక్టీస్ చేసి వాళ్ళ అమ్మమ్మను కొట్టాడంట. 6 నెలలు కుంగుఫు ప్రాక్టీస్ చేసి ఎందుకు? అపోనెంట్ని ఓడించడానికి, అమ్మమ్మను కొట్టడానికి కాదు కదా. అమ్మమ్మను ఊరు తోసేస్తే పడిపోతుంది ముసలిది, కనికరం లేకుండా. నువ్వు ఇంత వ్యక్తిగతమైన సిద్ధపాటు కలిగి ఆత్మఫలాన్ని ఫలించి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు సంపాదించి ఏం చేస్తున్నావు నాయన నువ్వు? ఆత్మఫలం ఉందండి, అభిషేకం ఉందండి, నాకు 9 వరాలు ఉన్నాయని, 9 కాదు 18 వరాలు ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఎందుకు? మా ఇంట్లో 4 వాషింగ్ మిషన్లు ఉన్నాయండి, 5 ఫ్రిడ్జులు ఉన్నాయండి, కుండలో నీళ్లు తాగుతామండి, బట్టలు బండ మీద ఊగుతామండి. ఎందుకు ఈ మిషన్లు మరి? ఏమండి ఫ్రిడ్జ్ ఎందుకు? నీకు చల్లదనాన్ని ఇవ్వడానికి, వస్తువులు పాడవకుండా చూడడానికి, అంతేగాని ఎవరికైనా పెట్టకుండా 4 రోజులు దాచుకొని తినడానికి కాదు. ఫ్రిడ్జ్లు వచ్చి ఆ పక్క వాళ్ళు పెట్టడం కూడా మర్చిపోయారు జనాలు. మీ సిటీ వాళ్ళు కాదు, మా పల్లెటూరు విశేషంగా. ఏ వండుకున్నా పక్క వాళ్ళు పంచినప్పుడు ఎవరు పక్క వాళ్ళు కూడా పెట్టలే, ఎవరింటో చూసినా ఫ్రిడ్జ్లే. ఏమండి ఇంకా నా ఓవెన్స్ రాలేదు, వస్తే మళ్ళీ దాన్ని ఎండవే ఉడకబెట్టుకుని తినేద్దరు మళ్ళా. ఏమండి ఎందుకు ఇవన్నీ అంటే వాడుకోవడానికండి, వాడుకోవడానికి. మన క్యారెక్టర్ బిల్డ్ అయింది ఎందుకంటే వాడుకోవడానికి. అనగా ఈ సేవాఫలములో మన జీవితాల్లో కనపరచాల్సిన గుణాలు ఎఫెసీ పత్రిక చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరేం చేయాలి ఇప్పుడు? మేము పూర్వమందు వెలుగై ఉంటిమి, ఇప్పుడైతే ప్రభువునందు చీకటి అయి ఉన్నాము అని చదువుకోవాలి. అది కరెక్ట్ అంటారా? కాదు కదమ్మా. పూర్వమందు చీకటి అయి ఉన్నాము, ఇప్పుడైతే ఎవరు? మేము ప్రభువునందు వెలుగై ఉన్నాం. వెలుగెందుకు? వెలుగెందుకు? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదనే. పరలోకమున్న తండ్రిని మనుషులు మహిమపరిచినట్లు మీ సత్క్రియలను ఎవరి ఎదుటి కనపరచాలి? మనుషులు ఎదుటి. ఇవన్నీ బేసిక్ లెసన్స్ కొండ మీద ప్రసంగంలో. 5:14 నుంచి 5:15, 5:16, 5:17, 5:18 ఎన్ని చదివితే ఇవే ఉంటాయి. అనగా మీ వెలుగు పూర్వం చీకటి, మీరు అందరినీ ఆర్పేశారు, ఇప్పుడు వెలుగు అందరినీ వెలిగించాలి అని చెబుతూ డెఫినేషన్ చెప్తాడు. చదవండి 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం ప్రియులారా. వెలుగు ఫలము, ఏ ఫలం ఇది? ద ఫ్రూట్ ఆఫ్ సర్వీస్. దీనికి ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్ అని కూడా పేరుంది. వెలుగు ఫలము సమస్త విధములైన, మీరు చెప్పాలా, ఆరాధన చేస్తాం. మంచివాడా మంచి చేయువాడా ఆరాధన. వెంటనే లోపల
నువ్వేం మంచి చేస్తున్నావు అనే ప్రశ్న రావాలి. ఆయన మంచోడే, నో డౌట్ ఎట్ ఆల్, గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. మరి నువ్వేం మంచి చేస్తున్నావు? కొత్త సంవత్సరం వచ్చేసింది, 3 నెలలు గడిచిపోతున్నాయి, మనం ఫ్యాషన్ వీక్లోకి వచ్చేసాం, ఈస్టర్కి వచ్చేస్తాం, కొత్త మొలకలు వచ్చేస్తాయి, కొత్త ఉద్యోగం వచ్చేస్తుంది. కొత్త మంచి ఏం చేసావు? అది ప్రశ్న. ఎవరికైనా నీ వల్ల కాస్తైనా మంచితనం, నీ మంచితనాన్ని చూపించడానికి ఓ పెద్ద ప్రశ్నకు చిన్న సమాధానం తెలుసా? అసలు దేవుడు ఈ సృష్టి అంతా ఎందుకు చేశాడండి? ఇంత పెద్ద వ్యాపారం ఏంటి? అసలు చేయడం ఏంటి? అక్కడ పెట్టడం ఏంటి? ఆడ వద్దన్న తినడం ఏంటి? ఆడ శపించడం ఏంటి? ఆ పాపంతో ప్రజలు నిండిపోవడం ఏంటి? విమోచన కోసం యేసుని తేవడం ఏంటి? మనకి ఈ బాధలేంటి అంటే, జస్ట్ ఈ వాంట్స్ టు షో హిజ్ లవ్, ఈ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిజ్ గుడ్నెస్, అంతేనండి. ఆయన ప్రేమను మంచితనాన్ని చూపించడానికి ఒక స్టేజ్ ఈ లోకం అంతే. జగన్నాటకం అంటారే హైందవ సహోదరులు, అదే ఇది. ఈరోజు నీ భక్తి అంతా ఎందుకురా బాబు అంటే, ఆయనతో యుగయుగాలు జీవించడానికి. ఆయన ఎంత మంచోడో నేను ఎంతో కొంత మంచోళ్ళను ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి అక్కడికి. దేవుని స్తోత్రంగానే కాక. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. ఏంటండి? మంచివాడైన ప్రభువుతో యుగయుగాలు ఉండబోతున్నాం కదా. యుగయుగాలు నన్నేలు కొందువని, నిరంతరము నీతో జీవించాలనే ఆశ నన్నిలా ఎలా బ్రతికేద్దామని ఆయనలాగా నీలాగా నీలా బ్రతికేద్దాం. యుగయుగాలు ఉండే ప్రసక్తే లేదు. 5 నిమిషాలు కూడా ఉండలేము అక్కడ మనం. సాధు సుందర్ సింగ్ గారు పరలోక దర్శనాలని పుస్తకాన్ని రాశారు. పుస్తకాలు చదివే అలవాటు పోయింది జనాలందరికీ కదా. అందులో ఒక సన్నివేశం ఉంటుంది. ఎవరో ఒకడు నన్ను కూడా పరలోకం తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తే ఒక స్పిరిట్ని పరలోకం తీసుకెళ్లారంట. పరలోకానికి వెళ్ళగానే అర్హత లేకపోయినా పరలోకాన్ని కోరుకునే స్పిరిట్ అక్కడ కనిపించినటువంటి వెలుగుమయమైన ఆత్మను చూసి తనకాసు చూసుకొని సిగ్గుపడిపోయి ఉండలేక చీకట్లోకి పారిపోయిందంట. ఇలస్ట్రేషన్స్ ఇవి. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువు ప్రేమించి వచ్చేరానాయన పరలోకాన్ని తీసుకెళ్ళినా అక్కడ అస్సలు ఉండలేము మనం. మీద ఎగురుతున్న హంసలు కొన్ని కింద పొలాల్లోనో కొంగలు చూసాయంట. హంసలు చూసుంటారు కదా, స్వాన్స్. అవి తెల్లగా ఉంటాయి. అవి మనలాగే ఉన్నాయని కొంచెం దిగాయి. ఆ కింద నీళ్ళలో నీసు వాసన కనిపిస్తున్న ఓర్చుకొని, హలో మేము హంసలం, హిమాలయాల్లో ఉంటాం, మానస సరోవరం, అక్కడ అందమైన పువ్వులు, సువాసనలు, పాళ్ళ లాంటి నీళ్లు. మీరెవరు? మేము కొంగలం. మీరు ఎక్కడుంటారు మీరు? అగనంపూడి పొలాల్లో ఉంటాం. రైట్, వచ్చేయండి మా దగ్గరికి, మాతో కూడా ఉందిరు కానీ అంటే వచ్చేస్తాం. అక్కడ ఏముంటాయి అంటే అద్భుతమైన పువ్వులు ఉంటాయి. ఏముంటాయి? అద్భుతమైన నీళ్లు ఉంటాయి. ఏముంటాయి? అద్భుతమైనటువంటి సువాసనలు ఉంటాయి. ఏముంటాయి? ఎప్పుడూ సంతోషదాయకమైన వాతావరణం ఉంటుంది. అందులో కొంగందంట, అక్కడ చిన్న చిన్న శేషుబెత్తులు, నత్తకాయలు ఉంటాయా? వాటి కోసం అయితే అక్కడికి వెళ్ళక్కర్లేదు. అవి ఆల్రెడీ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి అక్కడ వాతావరణానికి ఇక్కడే అలవాటు పడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అత్తారింటించి పంపించే అమ్మాయిని పుట్టింట్లో నేర్పి ఎందుకు పంపిస్తామంటే, 2వ రోజే పారి వచ్చేయకుండా అక్కడ మీ అత్తగారింట్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ముందు నుంచి ప్రిపేర్ చేసి పంపిస్తారు. మీరు గమనిస్తే పరలోకానికి వెళ్ళే మనం ఇక్కడే ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్లో అసలు సిసలైందే ద ఫ్రూట్ ఆఫ్ సర్వీస్, ద ఫ్రూట్ ఆఫ్ లైట్. అనగా మనం ప్రభు వంటి గుణాలతో ఇక్కడే మంచితనము, సత్యము, నీతి, ఈ గుణాలన్నీ ఎవరియో తెలుసా? యేసు ప్రభువే. ఆయనే మనకు నీతి, ఆయనే మనకు విమోచన, ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు జ్ఞానం. కొరింథీ 1 అధ్యాయం 30-31 వచనాల ప్రకారం అన్నీ ఆయనే. ఇది మనకు అర్థమైతే ప్రియ స్నేహితులారా, దైవ సంధిలో చేరిన మనం ఇప్పుడు చెప్పాలి, ఏం ఫలిద్దాం? మా దగ్గర ఫలాలు ఉన్నాయండి, అవి మీకు కనబడవు. మాయా ఫలాలు అవన్నీ. ఏం ఫలాలు? ఫలం ఖచ్చితంగా కనబడాలండి. అది పుణ్యం చేసిన వాళ్ళకి కనబడుతుంది సార్, పాపం చేసిన వాళ్ళకి కనబడదు. ఇది కింగ్స్ న్యూ క్లోజ్ కథ కాదు అలా కనబడకపోవడానికి. మీ ఫలము ఎలా కనబడాలా? తేటగా. మీ అభివృద్ధి ఎలా కనబడాలా? తేటగా కనబడుతుంది. ప్లాటానికల్ ప్లాటు ఏమండి, ఇది కాదు మన అభివృద్ధి కనబడడం తేటగా. యేసు గుణాలు మనలో తేటగా కనిపిస్తాయి. ప్రియ స్నేహితులారా, ప్రభు యొక్క దేవుని పొందుతాం. ఫలిస్తే ఏమవుతుంది? ఆశీర్వచనం పొందుతుంది. ఒక్క మాట చదివేస్తే నేను క్లోజ్ చేయబోతున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము భక్త పౌలు నేర్పిస్తున్న మరొక శ్రేష్టమైన మాట 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి
ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును? వారికి వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు. దేవుని ఆశీర్వచనము పొందును. అండర్లైన్ చేసుకోండి. ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతున్నావు? ఆయనకు అనుకూలమైన ఈ 4 రకాల ఫలము ఫలించి ఆశీర్వచనం పొందాలి. ఫలించకపోతే, ఫలించింది ఏదో ఒకటి, ఇక్కడ అనుకూలమైన పైరులు కాదు. ఏం ఫలించింది? అయితే ముండ్ల తుప్పలు గచ్చతీగలు దాని మీద పెరిగిన ఎడలా. పచ్చగానే ఉంది చేను, వేసిందేమో నువ్వు చేను, వేసిందేమో పెసర చేను, వేసిందేమో వరి పొలం, పెరిగిందేమో ముళ్ళ పొదలు గచ్చతీగలు. అంతకంటే ఏ పచ్చగా ఉంటాయి మీకు తెలుసో తెలీదో. కష్టపడి విత్తనాలు వేస్తే చేను ఎండిపోయినట్టు ఉంటుంది. ఏమీ ఎక్కడ లేకుండా కలుపు మొక్కలు చాలా పచ్చగా ఉంటాయి. పచ్చగా ఉందో ఏదో ఒకటి సరే కోసుకుపోదాం అని అనుకోడు రైతు, తగలబెట్టేస్తాడు దాన్ని. అనుకూలమైన పైరులు ఫలించకపోతే రాయబడిన మాటలు ఏంటి తెలుసు ఇక్కడ? నెంబర్ 1, ఇట్ విల్ బి జస్టిఫైడ్ యాజ్ యూజ్లెస్, పనికిరానిది అని తీర్మానించబడుతుంది. రెండవది విసర్జించబడి అంటే త్రోసివేయబడుతుంది. మూడవది శాపము పొందదగుతుంది, శపించబడుతుంది. నాలుగవది తుదకది కాల్చివేయబడును. ఇదండి అసలు కథ. ఈరోజు కొంతమంది పనికిమాల వాళ్ళగా తీర్మానించబడ్డారండి. పనికిమాలిన చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడా. రెండవది ఏంటండి? పనికిరానిదని త్రోసివేయబడ్డది, వేరు చేయబడ్డది. మూడవది ఏం చేస్తుంది? శపించబడింది. నాలుగవది కాల్చివేయబడుతుంది. కాల్చేయడానికి ముందు ఈ 3 జరుగుతాయండి. 3 ఇక్కడ, 4వది అక్కడ. చాలామంది తెలియట్లేదు ఈ సంగతి. అప్పుడు చూసుకుందాంలే, అక్కడికి వెళ్ళాక ఏదోలాగా ఆఖరి నిమిషంలో ప్రభువాన్ని క్షమించి అనేది క్షమించేస్తాడులే, మనకు తెలియదా? ఇన్ని బోధలు విన్నాం, ఇన్ని బోధలు చేసాం, ఆఖరి నిమిషంలో మనకి ఎప్పుడు చచ్చిపోతాం తెలుసు కదా. మనకి చచ్చిపోవడానికి 10 నిమిషాల ముందు మొత్తం అన్ని ప్రభు దగ్గర ఒప్పేసుకుందాం అని అనుకుంటున్నారేమో. ఈ లోపల 3 జరుగుతాయి. ఒకటి, పనికి రాకుండా పోతాం, అన్నీ వచ్చి ఏ పనికి మారకుండా పోతాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, డిప్లొమా నుంచి నా క్లాస్మేట్, బెస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీ. నన్ను చాలాసార్లు ప్రభులో హెచ్చరిక చేశాడు. అలాంటి వాళ్ళు చూసిన ప్రభులోకి వచ్చాను. తర్వాత నేను ప్రభులో దేవుని సేవకు వచ్చాను. ఆయన రైల్వేలో జాబ్ చేస్తూ ఉండేవాడు. నేను మాట్లాడుతూ ఉండేవాడిని. మంచి గిటార్ ప్లేయర్, మంచి చక్కగా పాడగలడు, టీచర్స్ ఫ్యామిలీలోంచి వచ్చాడు. నేను ఇన్వైట్ చేశాను, రా గాస్పల్, కొద్ది రోజులు నాతో గాస్పల్కి వచ్చాడు. సెలవు పెట్టు ప్రభు కోసం. వాడంటే నేను ఫలానా చర్చికి వెళ్ళిపోతున్నానన్నా భక్తిగానే. ఈ భక్తి అది కాదు. నాలాంటి నువ్వు రేపి సేవకుడు కావడానికి కారణమైనోడివి. నువ్వు అక్కడ అయిపోకూడదు. నువ్వు రా. ఆల్మోస్ట్ నేను ఒక 30 years అతను ఎంకరేజ్ చేశాను. భక్తిగా ఉండడానికి ట్రై చేశాడు. అన్న ఈ సంవత్సరం నుంచి ఏమన్నాడు తెలుసా? ఈ సంవత్సరం నుంచి అన్న నువ్వేం చెప్తే చేస్తానన్నా, కొంతైనా ప్రభు కోసం బ్రతికేస్తానన్నా అనేవాడు. కరోనాలో చచ్చిపోయాడు. ఎందుకు పనికి రాకుండా ఉండిపోయావు? ఎందుకు వేరు చేయబడ్డావు? ఎందుకు నువ్వు శపించబడ్డావు? ఎందుకు కాల్చివేయబడతావంటే ఇదిగో నువ్వు ఫలించకుండా మిగిలిపోయిన కారణం చేత, అనుకూలము కాని పైరులు ఫలించడం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఈ ప్యాషన్ వీక్లో, హోలీ వీక్లో మొదటి రోజు మనం గుర్తు చేసుకుందాం, ప్రభు మరలా ఆశపడుతున్నాడు. మన సామర్థ్యం తెలిసే, మన స్థితిగతులు తెలిసే ఇంకొకసారి ప్రేమగా ఈ సంవత్సరమైనా ఫలించు, ఈ సంవత్సరమైనా నీ గుణాలు నాకు అనుకూలంగా మార్చబడ్డానికి ఇష్టపడు, నిన్ను సరిచేసుకో. అలా చేయబడితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని ప్రవహిస్తున్న ఓపెన్ ఆఫర్ మనం రిసీవ్ చేసుకుందాం. ఆశపడదాం, ప్రార్థన చేసుకుందాం. నెమ్మదిగా తల వంచి ఒక్క చిన్న మాట మీ మనసులో చెప్పేసుకోండి. ఇంత విన్నాం కదా, ప్రభు మనల్ని ప్రేమించిన ఆయన మాట చూస్తున్నాం కదా. నీకు అర్థమైంది కదా సహోదరుడా, సహోదరి, రాత్రి ప్రభువు నన్ను నీ కోసం తెచ్చారని నీకు తెలిస్తే, నీతోనే మాట్లాడుతున్నారని నీకు తెలిస్తే, నువ్వు పనికి రాకుండా మిగిలిపోవద్దు, ఆయన కృప నుంచి, కనికరి నుంచి వేరైపోవద్దు, నువ్వు శాపాన్ని అనుభవిస్తూ లోకంలో దుఃఖపడొద్దు, చివరి కాల్చివేయబడ్డానికి అప్పగించబడొద్దు. ఆశీర్వదించబడ్డానికి, దీవెన పొందడానికి, సంరక్షణ చేయబడ్డానికి, పనికిరాని తీగలన్నీ తీసేయడానికి, మరి ఎక్కువ ఫలించాలని కోరుకోవడానికి నీ చేతుల్లోనే ఉంది. దేవా నన్ను కనికరించు, ఏమి ఫలించి నీ ఆకలి తీర్చాలని నాకు అర్థమవుతుంది. 4 రకాల ఈ ఫలము నేను ఫలించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్య ధ్యానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. విన్న మాటలు మా బ్రతుకులో ఫలింపచేయండి. నీకు ఇష్టలుగా బ్రతకడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, ఫలించి నేను సంతోషపరచడానికి కృప అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.